రెడ్ వెల్వెట్ కేక్ రుచి రఫాడించేసింది. రోజుకొక పండగంట కదా, రోజా పూలు రెడ్ వెల్వెట్ కేక్ రేట్లు పెంచేసి ఉంటారులే గాని రిలాక్స్డ్ గా మనమే రెడీ చేసేద్దాం రండి. ఒక కప్పు పంచదార పొడి, పావు కప్పు ఆయిల్, అర కప్పు పాలు, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని విస్క్ చేసేసుకున్నాక కప్పుడు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక రెడ్ ఫుడ్ కలర్ లేదంటే బీట్రూట్ జ్యూస్ వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకున్నాక పేపర్ వేసి రెడీగా ఉంచుకున్న మౌల్డ్ లో వేసేసుకుని ప్రీహీట్ చేసి సాల్ట్ వేసి స్టాండ్ పెట్టిన కుక్కర్ లో ఈ గిన్నెని పెట్టేసుకుని 35 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్ లో ఇలా గుచ్చుకుని చూసుకుంటే ఏం అంటుకోకుండా కుక్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈక్వల్ పార్ట్స్ కింద చేసేసుకున్నాక టేబుల్ స్పూన్ పంచదారలో పావు కప్పు నీళ్లు పోసుకుని కరిగించేసుకున్నాక కేక్ ని తడిపేసుకోండి. విప్పింగ్ క్రీమ్ పౌడర్ వాడుతున్నాను. ఇది 40 రూపీస్, బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఇదే వీడియో పైన లింక్ ఉంటుంది. 100 ml కూలింగ్ పాలను మాత్రమే అందులో పోసుకుని కలిపేసుకుని శుభ్రంగా విస్క్ చేసేసుకోండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటే ఇంకా బాగా వస్తుందండి. పట్టుకెళ్లి కేక్ మీద ఒక లేయర్ కింద వేసేసుకున్నాక పైన ఇంకో లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్ తో తడిపేసుకుని క్రీమ్ తో క్లోజ్ చేసేయండి. చూపిస్తున్నట్టుగా డెకరేట్ చేసేసుకున్నాక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లోంచి తీసుకుని ముక్కల కోసం తింటే ఉంటుందండి. రుసరుసలాడే వాళ్ళు కూడా రెమోలా మారిపోవాల్సిందేనండి. ఏమండి, యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.